అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 26th డిసెంబర్ షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్. సో హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, ఇక్కడ చూడంగానే మనకు అర్థమవుతుంది కదా, 1 + 8 అంటే 9, 44 అనేది 11 మల్టిపుల్. సో 11 అనేది కూడా 11 మల్టిపుల్ కాబట్టి యూజువల్గా అందరూ ఏం చేస్తారు, 11ని మార్క్ చేసేస్తారు. కానీ ఇక్కడ 11 అనేది హెచ్సిఎఫ్ అవుతుందా? అవ్వట్లేదు. ఎందుకని? 44 అంటే ఏంది, 11 ఇంటూ 2 ఇంటూ 2. సో 110 అంటే ఏంది, 11 ఇంటూ 10 అంటే 2 ఇంటూ 5. 198 అంటే ఏంది, 11 ఇంటూ 1 and 8. 1 ఇంటూ 8 అంటే 11 ఇంటూ 18. 18 అంటే 2 ఇంటూ 9. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 11 ఇంటూ 2నే కదా అయ్యేది. హెచ్సిఎఫ్ అనేది 11 ఇంటూ 2, దట్ ఈస్ 22. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఓకేనా. నెక్స్ట్, ఏ ట్రైన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 270 km in 4.5 hours. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్? సో 270 కిలోమీటర్స్ని 4.5 అవర్స్లో ట్రావెల్ చేస్తుంటే స్పీడ్ ఏమవుతుంది, 270 డివైడెడ్ బై 4.5 hours. సో 4.5 అంటే 9/2 అని చెప్పి రాయొచ్చా. 9 1s 9 3s 27. 3 ఇంటూ 2 అంటే 6, 60 km/h అనేది స్పీడ్ అవుతుంది. The price of fuel decreases by 50%, 40% and 20% in 3 successive months, but increases by 50% in the 4th month. What is the percentage increase or decrease in the price of fuel in the 4th month as compared to its original price? So ఫస్ట్ 3 months డిక్రీజ్ అవుతూ వచ్చింది, నెక్స్ట్ మంత్ ఇంక్రీజ్ అయింది. ఓవరాల్గా 4 monthsలో మనకి ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. న్యూ కాదు, ఫస్ట్ ఓల్డ్ టు న్యూ అని చెప్పి తీసుకుందాం. ఇనీషియల్ టు నౌ. ఇప్పుడు చూడండి, 50% అంటే 1/2 రాయొచ్చా. సో 2 units ఉన్నది డిక్రీజ్ అయ్యి 1 unitకి వచ్చింది. 40% అంటే 2/5 రాయొచ్చు కదా. సో 5 units ఉన్నది డిక్రీజ్ అయ్యి 3 unitsకి వచ్చింది. 20% అంటే 1/5, 5 unitsది 4 unitsకి. 50% అంటే సేమ్ 2 units. ఇప్పుడు ఇంక్రీజ్ అయింది కాబట్టి 2 + 1 అంటే 3 unitsకి ఈక్వల్ అయింది. 5 2s 10, 5 2s 10, 10 ఇంటూ 10 అంటే 100. డైరెక్ట్గా 100 వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఎంతైతే వాల్యూ వస్తుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. 100 మీదే కదా మనం పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసేది. సో 1 ఇంటూ 3 3 4 12, 12 ఇంటూ 3 అంటే 36. ఇక్కడ 100 నుంచి 36కి డిక్రీజ్ అయింది కదా, ఇంక్రీజ్ అయితే అవ్వలేదు. ఎంత డిక్రీజ్ అయింది మనకి, 36కి వచ్చింది అని అంటే 64 డిక్రీజ్ అయింది. ఆప్షన్ డి, 64% డిక్రీజ్ అయింది. If a plus b plus c is 0, then the value of a cube plus b cube plus c cube is. So a plus b plus c 0 అయితే మనకి ఫార్ములా తెలుసు. a plus c b plus c is 0 అన్నప్పుడు a cube plus b cube plus c cube అనేది 3 times of abcకి ఈక్వల్ అయితే. బట్ ఇక్కడ మనం అడుగుతుంది a cube plus b cube plus c cube హోల్ స్క్వేర్ అనేది ఎంత. హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఇక్కడ కూడా మనకి హోల్ స్క్వేర్ అయితే ఏమవుతుంది, 9 times of a square b square c squareకి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ డి. Raju has 50 rupees more than Riya. Together they have 350 rupees. How much money does Raju have? సో సింపుల్ కదా, నేను చాలాసార్లు చెప్పాను ఈ క్వశ్చన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి సాల్వ్ చేయడానికి. ఏం చెప్పాను, టుగెదర్ వాళ్ళ దగ్గర ఎంత ఉన్నాయి, 350 ఉన్నాయి. సో రాజు రియా అని చెప్పి తీసుకుందాం. మనకు కావాల్సింది రాజు దగ్గర ఎంత ఉంది. 350 డివైడెడ్ బై 2 అంటే 300 డివైడెడ్ బై 2 చేస్తే 150, 50ని డివైడ్ బై 2 చేస్తే 25, 150 + 25 అంటే ప్రతి ఈచ్ పర్సన్ దగ్గర 175 రూపీస్ అయితే ఉంటున్నాయి. ఇప్పుడు 50 రూపీస్ ఎక్స్ట్రా ఉంది ఎవరి దగ్గర, రాజు దగ్గర. సో 50 కూడా డివైడ్ బై 2 చేస్తే ఎక్కువ ఉంటుంది రాజు కాబట్టి 25ని రాజు యాడ్ చేసి 25 రూపీస్ రియా దగ్గర మైనస్ చేయాలి. సో ఇక్కడ రియా దగ్గర 150 ఉంటే రాజు దగ్గర 200 రూపీస్ ఉంటుంది. ఆప్షన్ డి. If 40% or 50% of 1/2 of a number is 900, find the number. సో ఆ నెంబర్ ఎక్స్ అని చెప్పి అనుకుందాం. ఎక్స్ ఇంటూ 40% అంటే 2/5, 50% అంటే 1/2 ఇంటూ 1/2 ఈజ్ 900. ఈ టూ క్యాన్సిల్. 5 ఇంటూ 2 అంటే 10. సో 900 ఇంటూ 10 ఏమవుతుంది, 9000కి ఈక్వల్ అవుతుంది. సింపుల్ ప్రాబ్లం కదా. In a test, B got 50 marks while A got 75 marks. Out of 85 maximum marks, what percentage of A's marks was B's marks? సో ఆఫ్ వాజ్ అని ఉంది అంటే ఇక్కడ ఏం చేయాలి మనం, ఈజ్ బై ఆఫ్ లేదా వాస్ బై ఆఫ్. వాస్ అనేది ఏ వాల్యూకి ఉంది, ఆఫ్ ఏమో ఏకుంటే
వాస్ ఏమో బీకి ఉంది. సో ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో వాస్ అనే బీకి ఉంది కాబట్టి బీకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 50 మార్క్స్ వచ్చినాయి. ఏకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 75. అంతే, పర్సంటేజ్ తీసుకుంటే సరిపోతుంది. 25 2s 25 3s 2/3 లేదా 2 నెగ్లెక్ట్ చేయండి. 100/3 అంటే ఎంత, 33.33 ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది, 66.666 కంటిన్యూ అవుతుంది. రౌండ్ ఆఫ్ చేస్తే 67%కి ఈక్వల్ అయింది. నెక్స్ట్, two pipes A and B can fill a cistern in 6 hours and 8 hours respectively. Pipe C can empty the cistern in 10 hours. Initially, pipes A and B are opened together to fill the cistern for 3 hours. After 3 hours, pipe A is closed and pipes B and C opened together. By what percentage was the time taken by pipes B and C to fill the remaining part of the cistern greater than the time taken by pipes A and B to fill it in the first 3 hours? సో క్వశ్చన్ ఎవరికైతే అర్థం కాలేదని చెప్పి నాకు అర్థం అవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తేనా లేకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? చూడండి, ఫస్ట్ ఏమంటున్నారు, 2 pipes A and B కలిసి సిస్టర్ని ఒక పైప్ 6 అవర్స్లో ఇంకో పైప్ 8 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఇక్కడ క్లియర్ కదా. పైప్ సి ఏం చేస్తుంది, ఎంటీ చేస్తుంది 10 అవర్స్లో. ఇక్కడ మనకి కెపాసిటీస్ ఇచ్చారు, పైప్ ఏ కెపాసిటీ ఎంత, బి కెపాసిటీ ఎంత, సి కెపాసిటీ ఎంత అని చెప్పి. ఇప్పుడు ఇనీషియల్గా ఏం చేశారంటే ఏ అండ్ బిని ఆన్ చేసి ఉంచి 3 అవర్స్ దాకా వాటర్ని నింపారు. ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత పైప్ ఏని క్లోజ్ చేసేసి పైప్ బీని అండ్ సిని, ఇక్కడ సి అనేది ఎంటీ చేసే పైప్, సో బీని సిని ఆన్ చేశారు. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే, వాట్ పర్సంటేజ్ వాస్ ద టైమ్ టేకన్ బై బి అండ్ సి to fill the remaining part of the cistern greater than the time taken by pipe A and B to fill it in first 3 hours. సో ఫస్ట్ 3 అవర్స్లో ఏమైంది, ఫస్ట్ 3 అవర్స్లో ఏ అండ్ బి కలిసి వర్క్ చేసినాయి కదా. ఈ 3 అవర్స్ తర్వాత పైప్ ఏ పైప్ని క్లోజ్ చేశారు, పైప్ ఏని క్లోజ్ చేశారు. సో పైప్ ఏని క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమైంది, బి అండ్ సి వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ బి అండ్ సి చేసిన వర్క్ అనేది ఎంత ఎక్కువ ఉంది ఏ ప్లస్ బి చేసిన వర్క్ కన్నా అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ ఏ కెపాసిటీ ఎంత, 6 అవర్స్లో ఫిల్ చేయటం, బిది 8 అవర్స్లో ఫిల్ చేయటం, సిది 10 అవర్స్లో ఫిల్ చేయటం. సో ఒక్కొక్క కెపాసిటీ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ సి వచ్చేసి ఏం చేస్తుంది, ఎంటీ చేస్తుంది. ఓకే, 9 మైనస్ తీసుకున్నాం. ఇప్పుడు 6 and 8 and 10కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది, 120. 6 into 20 8 into 15, 8 into 15, 10 into 12 is 120. ఎల్సిఎం ఎంత వచ్చింది ఇక్కడ, 120. అంటే టోటల్ వర్క్, అంటే ట్యాంక్ ఫిల్ అవ్వడానికి, సిస్టర్న్ ఫిల్ అవ్వడానికి టోటల్గా 120 యూనిట్స్ ఆఫ్ వాటర్ అనేది ఆ ట్యాంక్లో పడితే అప్పుడు ఆ సిస్టర్న్ అనేది ఫిల్ అయ్యిద్ది అని చెప్పి అర్థం. సో ఫస్ట్ 3 అవర్స్ ఏ అండ్ బీనే కదా వర్క్ చేసింది. ఏ ఎఫిషియన్సీ 20 అయితే బి ఎఫిషియన్సీ 15, యాడ్ చేస్తే 35 ఎఫిషియన్సీతో 3 అవర్స్ వర్క్ చేస్తే ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఫిల్ అయింది, 105 యూనిట్స్ ఫిల్ అయిపోయినాయి. 120లో నుంచి 105 యూనిట్స్ ఫిల్ అయిపోతే ఇంకా రిమైనింగ్ వాటర్ ఎంత ఉంటాయి, 15 యూనిట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు 15 యూనిట్స్ నింపడానికి ఏని క్లోజ్ చేసేసి బి అండ్ సిని మాత్రమే ఆన్లో ఉంచారు. సో బి ఎఫిషియన్సీ 15 అయితే సి ఎఫిషియన్సీ -12. 15 - 12 అంటే ఎంత, 3 యూనిట్స్. సో 3 యూనిట్స్ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తుంటే 15 యూనిట్స్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది వాళ్ళకి, 5 అవర్స్ టైం పట్టింది. సో ఇక్కడ చూడండి, బి ప్లస్ సి కలిసి వర్క్ చేస్తే 5 అవర్స్ టైం పడుతుంది రిమైనింగ్ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి. ఏ ప్లస్ బి కలిసి ఎన్ని అవర్స్ వర్క్ చేశారు, 3 అవర్స్ వర్క్ చేశారు. సో 5 అవర్స్ అనేది 3 అవర్స్ కన్నా ఎంత ఎక్కువ, 2 అవర్స్ ఎక్కువ. సో ఎంత మనం అడుగుతుంది, రిమైనింగ్ పర్సంటేజ్ కదా అడుగుతుంది, పర్సంటేజ్ అని చెప్పి అడుగుతున్నారు. సో పర్సంటేజ్ అడిగినప్పుడు 2 అవర్స్ ఎక్కువ. ఎంత మీద కంపేర్ చేస్తున్నాం మనం ఇక్కడ, ఎవరితో కంపేర్ చేస్తున్నాం, ఏ ప్లస్ బితో కంపేర్ చేస్తున్నాం. సో ఏ ప్లస్ బి 3 అవర్స్లో ఫిల్ చేసింది కాబట్టి ఇన్ 200/3 అంటే 66.66 డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేసారు. 200/3% ఈక్వల్. సో ఇక్కడ మనము ఎవరితో కంపేర్ చేస్తున్నాం అనేది ఎలా తెలిసిద్దంటే, బై వాట్ పర్సంటేజ్ వాస్ ద టైమ్ టేకన్ బై పైప్స్ B and C to fill the remaining part of the cistern greater than time taken by pipes A and B to fill the. సో కంపేర్ చేస్తుంది B and C ఫిల్ చేసే టైం అనేది ఏ అండ్ బితో పోలిస్తే ఎంత ఎక్కువ అన్నారు. సో ఇక్కడ పోలుస్తుంది, మనము కంపేర్ చేస్తుంది బి అండ్ సిని ఏ అండ్ బితో కాబట్టి ఆ ఏ అండ్ బిని కింద డినామినేటర్లో యూస్ చేయాలి. మనం కింద డినామినేటర్లో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్,
In a quadrilateral QRST, angle Q is 96, R 43, bisectors of angle S and T meet at E. What is the measures of angle TES? So quadrilateral ni draw చేద్దామా QRST. So number of times repeat అవుతూనే ఉంది ఈ ప్రాబ్లమ్. నెక్స్ట్ టైం వస్తే హోంవర్క్ ఇస్తాను, ఓకేనా? సో చూడండి, యాంగిల్ Q వచ్చేసి ఇక్కడ 96 డిగ్రీ లేదా 96x అనుకుందాం. R వచ్చేసి 43x. QRS అండ్ T, యాంగిల్ ఎస్ అండ్ యాంగిల్ టీని బైసెక్ట్ చేస్తూ ఒక లైన్ వచ్చేసి ఈ దగ్గర మీట్ అవుతుంది. ఈ 2 పాయింట్స్ ఈ దగ్గర మీట్ అవుతుంటే మనకు కావాల్సింది ఏంటి? ఈ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ఇక్కడ రేషియోస్ ఇవ్వలేదు కదా, ఇంకెందుకు ఎక్స్ తీసుకోవటం, సారీ, డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేసారు 96 అండ్ 43 అని చెప్పి. సో ఈ యాంగిల్ SET ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R డివైడెడ్ బై 2కి ఈక్వల్ అయింది. Q అంటే ఎంత? 96. 96 ప్లస్ 43 అంటే ఎంత? 139 డివైడెడ్ బై 2. 2 6 12, 2 9 18, 2 5 10. సో 69.5 డిగ్రీకి ఈక్వల్ అవుతుంది యాంగిల్. ఇక్కడ ఇచ్చిన TES కదా, ఓకే, ACT అయినా TES అయినా కానీ 69.5 డిగ్రీకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్, one pipe can fill a tank in 6 minutes, while another pipe can empty the completely filled tank in 12 minutes. If both the pipes are opened together, when the tank is empty, how many minutes will it take to fill one half of the tank? So ఇక్కడ ఒక పైప్ వచ్చేసి 6 minutesలో ఫిల్ చేస్తుంది, ఫిల్లింగ్ పైప్ 6 minutesలో. అనదర్ పైప్ ఎంటీ చేస్తుంది 12 minutesలో ఎంటీ చేస్తుంది. సో ఎల్సిఎం ఏమవుతుంది? 12. 6 into 2, 12 into 1. మైనస్ చేయాలి కదా, ఎఫిషియన్సీ నెగిటివ్ అవుతుంది. మనల్ని అడుగుతుంది 1/2 అని చెప్పి. సో 12 unitsలో హాఫ్ అంటే ఎంత? 6 units డివైడెడ్ బై 2 minus 1 అంటే 1. సో 6 minutesలో ట్యాంక్ అనేది 1/2 ఫిల్ అవుతుంది. ఆప్షన్ బి. నెక్స్ట్, an agent sells a turbo cooker with a market price of 6,370 rupees at a discount of 60%. Sorry, what is the selling price of the turbo cooker? సో ఇక్కడ ఒక కుక్కర్ని 6,370 రూపీస్కి మార్క్ చేసున్న కుక్కర్ని 60% డిస్కౌంట్ ఇచ్చి సెల్ చేస్తుంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అయిద్దో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 6,370లో 40% వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 40% వాల్యూ 6,370 ఇంటూ 40%. ఈ 2 zeros, ఈ 2 zeros, 4 7s 28, యూనిట్ డిజిట్ 8, ఓన్లీ వన్ ఆప్షన్, ఆప్షన్ బి. If an item is bought for 800 rupees and sold for 740 rupees, what is the loss percentage? 800 రూపీస్కి తీసుకొచ్చి 740కి అమ్ముతున్నారు, క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ 60 రూపీస్ లాస్ వచ్చింది. ఈ 60 రూపీస్ లాస్ ఎంత మీద జరిగింది? 800 రూపీస్ మీద లాస్ వచ్చింది. ఇంటూ 100, 2 zeros, 2 zeros, 8 ones, 8 sevens 56, 8 5s 40. సో 7.5% లాస్ వచ్చింది. ఆప్షన్ ఏ. A student simplifies the expression 0.25 raised to the power 6 divided by 0.125 squared and then multiplied by 0.5 raised to the power 4. She writes the final answer in the form 0.5 to the power x plus 3. Find value of x will make both sides equal. So ఇక్కడ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడి నుంచి. 0.25 రేజ్డ్ టు ద పవర్ 6 అని చెప్పి అన్నారు. సో ఇలా అయితే ఇచ్చారు, ఫస్ట్ అలా రాసుకుందాం, తర్వాత సింప్లిఫై చేద్దాం. 0.25 రేజ్ టు పవర్ 6 డివైడెడ్ బై 0.125 స్క్వేర్డ్ అని చెప్పి అన్నారు. సో 0.125 స్క్వేర్ చేసాము అండ్ దెన్ మల్టిప్లైడ్ బై 0.5. సో ఇప్పుడు మల్టిప్లై చేశారు 0.5 రేజ్డ్ టు పవర్ 4 ఈక్వల్స్. షీ రైట్స్ ద ఫైనల్ ఆన్సర్ ఇన్ ద ఫార్మ్. సో ఈ టోటల్ అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది? 0.5 హోల్ టు ద పవర్ ఎక్స్ ప్లస్ 3కి ఈక్వల్ అవుతుంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ అంతా ఉంది 0.5లోనే కదా, మనం కూడా ఇక్కడ 25 అని ఉంటే 5 స్క్వేర్ అని రాయొచ్చా? సో ఏమవుతుంది? 0.5 2 వస్తుంది. 2 into 6 అంటే ఎంత? 12కి ఈక్వల్. ఇక్కడ డివైడెడ్ బై 0.125 అని ఉంది. సో 0.125ని 5 క్యూబ్ అంటే 125 కదా. సో 3 into 2 అంటే ఎంత? 6కి ఈక్వల్ ఇంటూ 0.5 హోల్ టు ద పవర్ 4. సో 12 minus 6 అంటే 6. 6 plus 4 అంటే ఎంత? 10కి ఈక్వల్ అవుతుంది. సో 0.5 హోల్ టు ద పవర్ 10 ఈజ్ ఈక్వల్ టు 0.5 హోల్ టు ద పవర్ x plus 3. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని ఈక్వేట్ చేస్తే 10 ఈజ్ ఈక్వల్ టు x plus 3 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 7. ఆప్షన్ బి. నెక్స్ట్,
Find the simple interest on 2000 rupees at 7% per annum rate of interest for the period from 11 February 2023 to 25th April 2023. సో ఇక 2023 అన్నారు కాబట్టి ఇది లీప్ ఇయర్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 7% ఇంట్రెస్ట్తో 2000 రూపీస్ మీద ఎంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ లీప్ ఇయర్ అయితే కాదు. సో ఎన్ని డేస్ ఉంటాయి మనకి? 365 డేస్ ఉంటాయి. 365 డేస్ అంటే నియరెస్ట్ మల్టిపుల్ చూడాలి. ఇక్కడ చూడండి 11 ఫిబ్రవరి టు 11 మార్చ్ టు ఏప్రిల్. సో 11 ఏప్రిల్ నుంచి మళ్ళీ 25. సో అప్రాక్సిమేట్గా మనకి ఇక్కడ ఒక 60 డేస్ పైనే కదా వెళ్తుంది. సో 73 అనేది 60కి నియరెస్ట్ మల్టిపుల్, అంటే నియరెస్ట్ వాల్యూ విచ్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 365. అది ఆ 73 అనేది 365 మల్టిపుల్. సో డేస్కైనా కౌంట్ చేయండి మీరు. డేస్ కౌంట్ చేసినా కానీ సేమ్ హ్యాస్ ఇట్ ఈస్ 73 వస్తుంది. బికాస్ ఇక్కడ మనకి ఆన్సర్ అనేది ఇంటీజర్ ఇచ్చారు. సో అదే ఇంటీజర్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇది ఒక మల్టిపుల్ అవ్వదనమాట. టైం పీరియడ్ అనేది మనకి ఒక మల్టిపుల్ అవ్వకుండా సమ్ వాల్యూ పాయింట్స్లో వస్తుంది. అప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కూడా మనకి పాయింట్స్లో వస్తుంది. బట్ ఇక్కడ ఆన్సర్ ఏముంది? ఇంటీజర్స్లో ఉంది కదా. సో ఖచ్చితంగా టైం పీరియడ్ అనేది 365 మల్టిపుల్ అయి ఉంటుంది అని చెప్పి మనం ఇలాగ గెస్ చేయాలి. సో ఇక్కడ నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు కదా, PTR బై 100. ప్రిన్సిపల్ ఎంత? 2000. టైం పీరియడ్ సో 73 అనేది 365లో ఎంత? 73 అనేది 365లో ఎంత పార్ట్? 1/5 పార్ట్. సో 1/5 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% అన్నారు కాబట్టి 100. ఇటు జీరోస్ 5 1s 5 4s 20. 4 into 7 అంటే 28. సో 28 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. ఆప్షన్ డి. The mean and the mode of a set of data are 86.7 and 51.3 respectively. Find the median of the data using empirical formula. So empirical formula ni use chesi median ni find out cheyamantunaru. Formula ఏంది? mode is equal to 3 times of median minus 2 times of mean. మీడియన్ కావాలి. మీన్ ఎంత ఇచ్చారు? మోడ్ 51.3. సో 51.3 ఈక్వల్ టు 3 times of x అనుకుందాం, మైనస్ 2 times of 86.7. సో యాడ్ అవుతుంది కదా, 2 7s 14. 51.3 ప్లస్ 12 ప్లస్ 1 13, 16 ప్లస్ 1 17. సో 173.4. యాడ్ చేస్తే ఎంత? 3 ప్లస్ 4 అంటే 7, 3 ప్లస్ 1 అంటే 4, 7 ప్లస్ 5 అంటే 12. సో 224.7 డివైడెడ్ బై 3 మీడియన్ కాబట్టి 3తో డివైడ్ చేస్తుంటే 3 7s 21 క్యారీ 1, 3 4s 12 క్యారీ 2, 3 9s 27. సో మీడియన్ వాల్యూ ఇక్కడ 74.9కి ఈక్వల్ అవుతుంది. If the fourth proportional to P 15 and 20 is 1, then find the value of P. సో fourth proportional అనేది 1కి ఈక్వల్ అవుతుంటే P వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ ఫోర్త్ ప్రపోర్షనల్ 1కి ఈక్వల్ అవుతుంది. సో ఫోర్త్ ప్లేస్లో మనకి 1 వస్తుంది. అంటే ఇక్కడ P:15 ప్రపోర్షనల్ టు 20:1 ఉంది. మిడిల్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్ టర్మ్స్. 15 into 20 ఈజ్ ఈక్వల్ టు P into 1 అంటే P కదా. సో 15 to 30 into 0 అంటే 300కి ఈక్వల్ అవుతుంది P వాల్యూ. The base diameter of a closed cylinder is 24 feet and height is 9 feet. Find the total surface area of the cylinder. సో ఇక్కడ సిలిండర్ ఒక టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా, టోటల్ సర్ఫేస్ ఏరియా, బేస్ డయామీటర్ ఇచ్చారు అండ్ హైట్ కూడా ఇచ్చారు. సో ఫార్ములా అయింది ఫస్ట్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 2πr into r plus h. డయామీటర్ 24 అంటే రేడియస్ 12 ఫీట్స్ అవుతుంది కదా. రేడియస్ వచ్చేసి 12 ఫీట్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into 22/7 into 12 into 12 plus 9 అంటే 21. 7 1s 7 3s యూనిట్ డిజిట్, 2 2s 4 2s 8 3s 24. సో అన్నిటికీ యూనిట్ డిజిట్ 4ఏ ఉంది. కానీ అయినా కానీ మనం ఏం చేయొచ్చు? ఇక్కడ చూడండి, 3 4s 12 కదా, ఇక్కడ 3 ఉంది. 3 4s 12 అంటే ఇది ఒక 9 మల్టిపుల్ అయి ఉంటుంది. సో 9 మల్టిపుల్ అయినా చెక్ చేయొచ్చు మనము. 9 మల్టిపుల్ చెక్ చేద్దామా? 5 plus 1 అంటే 6, 6 plus 7 అంటే 13 plus 4 అంటే ఎంత? 17. 13 plus 4 అంటే 17 అంతే కదా. ఒకసారి చెక్ చేద్దాం. 7 plus 4 11 plus 1 12 plus 5 17. 17 అనేది 9 మల్టిపుల్ కాదు.
ఈ 9ని క్యాన్సిల్ చేయండి. 5 + 4 9, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతే 1 రిమైండర్ వస్తుంది, 9 మల్టిపుల్ కాదు. సో 8 + 1 9, 5 + 4 అంటే 9. సో 9కి 9తో డివైడ్ అవుతుంది. ఈ వాల్యూ చూద్దాం. 6 + 4 10, 5 + 1 6. సో ఇక్కడ 6 రిమైండర్ వస్తుంది. అంటే మనకి కంప్లీట్గా 9తో డివైడ్ అవుతుంది. ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ 1584. 1584 అనేది 9తో డివైడ్ అవుతుంది కాబట్టి ఆప్షన్స్ మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. నెక్స్ట్, the difference between the ages of Girish and Rohan is 10 years, 15 years, 10 years. 15 years ago, Girish was twice as old as Rohan. Find Girish's present age. So, difference ఎంత ఉంది గిరీష్ అండ్ రోహన్కి? 10 years ఉంది. 15 years ago, గిరీష్ ఏజ్ 2 times ఉంటుంది రోహన్కి. గిరీష్ ఏజ్ రోహన్తో పోల్చుకుంటే 2 times ఉంటుంది. సో దిస్ ఈజ్ బిఫోర్ 15 years. ఏజ్ గ్యాప్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. సో ఇక్కడ యూనిట్స్ 1 యూనిట్ ఉంది కదా, ఈ 1 యూనిట్ 10 yearsని రిప్రజెంట్ చేస్తుంటే మనం అడుగుతుంది గిరీష్ ఏజ్ అనేది ఎంత. సో 2 యూనిట్స్ ఏమైంది? 20 yearsకి ఈక్వల్ అయింది 15 years ago. సో ప్రెజెంట్కి రావాలంటే 15 యాడ్ చేస్తే ప్రెజెంట్ గిరీష్ ఏజ్ అనేది 35 yearsకి ఈక్వల్, 35 years. A spear is lowered into water which is filled up to brim in a conical vessel of radius 12 cm and height 16 cm. The size of the spear is such that when it touches the sides of the cone, the spear is just immersed into the cone. Find the ratio of the volume of water that has overflown to the volume of water left in the cone. సో ఒక కొనికల్ వెసల్ ఉంటుంది, అందులో ఆ టోటల్ వెసల్ని మనము వాటర్తో ఫిల్ చేసి ఉంచాము. సో ఇక్కడ చూడండి, ఒక కోనికల్ వెసల్ని ఫస్ట్ మనం ఇలాగా డ్రా చేసుకుందాం. ఓకే, కోనికల్ వెసల్ని డ్రా చేద్దాం. ఓకేనా? సో ఈ వెసల్లో ఒక స్పియర్ని మనం డ్రాప్ చేసాం. ఈ స్పియర్ ఏమవుతుంది? సైడ్స్ని ఈక్వల్గా టచ్ చేస్తుంది, ఇలాగా టచ్ చేస్తుంది. ఇవి టోటల్ అనేది వాటర్ ఇనీషియల్గా ఫిల్ అయ్యింది. సో ఈ స్పియర్ డ్రాప్ చేసినప్పుడు, ఈ నిండా నింపి ఉన్నప్పుడు వాటర్తో స్పియర్ని ఇందులో కుదిలినప్పుడు ఏమవుతుంది? వాటర్ అనేవి బయట పడతాయి కదా. ఈ ఫుల్ అయి ఉన్న వాటర్ మొత్తం స్పియర్ వాల్యూమ్ ఎంత ఉంటుందో అంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేవి ఎలాగైనా బయటికి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం అడుగుతుంది ఏంటంటే, ఆ బయటికి వెళ్ళిపోయిన వాటర్కి అండ్ ఇందులో ఉన్న వాటర్కి రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కోనికల్ వెసల్ రేడియస్ ఎంత ఇచ్చారు? 12 cm అండ్ హైట్ ఎంత అన్నారు? 16 cmకి ఈక్వల్ అన్నారు. 16, రేడియస్ వచ్చేసి 12 cmకి ఈక్వల్. సో ఇక్కడ నుంచి మనం ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఆర్ ఏమో 12 ఉంది, హెచ్ వచ్చేసి 16 ఉంది. సో ఎల్ వాల్యూ, సో ఇది ఒక కోన్ కాబట్టి ఈ వాల్యూ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎల్ వాల్యూ ఏమవుతుంది? √12² అంటే 144, 16² అంటే ఎంత? 256. సో లేదా ఇక్కడ 4 3s ఇంత కూడా చేయొద్దు, బికాస్ మనకి ట్రిప్లెట్స్ తెలుసు. 4 3 5 అనేవి 3 4 5 అనేవి ట్రిప్లెట్స్ అనేవి. సో ఇక్కడ 3 × 4 12 లేదా 4 × 3 12 కదా. ఇక్కడ కూడా 4 × 4 16. సో నెక్స్ట్ ఎల్ వాల్యూ ఏమవుతుంది? 4 × 5 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఎల్ వాల్యూ మనం ఇక్కడ 20 cm అని చెప్పి ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఎప్పుడైతే మనం స్పియర్ని ఇలాగా కొనికల్ వెసల్లో డ్రాప్ చేసామనంటే అక్కడి నుంచి మనము స్మాల్ స్పియర్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ హెచ్. అంటే కొనికల్ వెసల్ ఒక రేడియస్ ఇంటూ హైట్ డివైడెడ్ బై ఎల్ ప్లస్ ఆర్ చేయాలి, ఎల్ ప్లస్ ఆర్. సో ఈ ఫార్ములా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆర్ వాల్యూ ఎంత? 12, హెచ్ వాల్యూ 16, ఎల్ ప్లస్ ఆర్. ఎల్ అంటే 20 ప్లస్ ఆర్ అంటే 12. 20 ప్లస్ ఆర్ అంటే 20 ప్లస్ 12 అంటే ఎంత? 32. 16 1s 16 2s 2 1s 2 6. సో ఆర్ వాల్యూ ఇక్కడ నుంచి మనకి 6 వచ్చింది. ఆర్ వాల్యూ ఇక్కడ నుంచి మనం అంటే స్పియర్ రేడియస్ అనేది 6 cm అని చెప్పి ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు రేడియస్ స్మాల్ స్పియర్ రేడియస్ అనేది 6 cm వచ్చింది కదా. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఫైండ్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ యాజ్ ఓవర్ఫ్లోన్
2 వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద కోన్. సో ఇనీషియల్గా మనము కోన్లో ఫుల్గా వాటర్ని నింపున్నాం కదా. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోండి, ఇలా గ్లాస్ ఉంది, ఈ గ్లాస్ నిండా మీరు వాటర్ని నింపండి. ఇప్పుడు ఇందులో ఒక పెన్ ఆర్ పెన్సిల్ని డ్రాప్ చేయండి. డ్రాప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎంత అయితే వెయిట్ ఉంటుంది, ఎంత వాల్యూమ్ అయితే పెన్ది పెన్సిల్ది ఉంటుందో అంత అమౌంట్ ఆఫ్ వాటర్ మాత్రమే వెళ్తుందా, లేదా ఫుల్ గ్లాస్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందా? రాదు కదా, కొంచెమే. అంటే మనం ఇప్పుడు పెన్సిల్ని డ్రాప్ చేస్తే ఎంతైతే పెన్సిల్ వాల్యూమ్ ఉంటుందో అంత అమౌంట్ ఆఫ్ వాటర్ బయటకు వస్తుంది. అదే పెన్సిల్ కాకుండా ఇంకొక స్మాల్ గ్లాస్ని డ్రాప్ చేయండి, అప్పుడు ఇంకా ఎక్కువ వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కదా. సో అంటే ఏంటి ఇక్కడ అర్థము, వెళ్ళిపోయిన వాటర్ అనేది మనం ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఆబ్జెక్ట్ అందులో వేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా రేషియో ఆఫ్ వాటర్ ఓవర్ఫ్లోన్ అంటే వాల్యూమ్ ఆఫ్ స్పియరే కదా మనం ఇందులో వేసింది. సో స్పియర్ వాల్యూమ్ డివైడెడ్ బై నెక్స్ట్ ఏమన్నారు, వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద కోన్. సో ఇప్పుడు మనం వాటర్ అనేది వెళ్ళిపోయింది, ఇంకా ఇందులో ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుందో మనకు తెలియదు కదా. సో అప్పుడు ఏం చేస్తాము, ఇనీషియల్గా ఎంతైతే వాటర్ ఉందో ఆ వాటర్లో నుంచి ఎంతైతే వాటర్ వెళ్ళిపోయిందో ఆ వాటర్ని మైనస్ చేస్తే, అంటే ఇనీషియల్గా మనం ఇక్కడ 100 యూనిట్స్ వాటర్ ఉందనుకుందాం ఈ గ్లాస్లో, పెన్సిల్ని డ్రాప్ చేసినప్పుడు 30 యూనిట్స్ ఆఫ్ వాటర్ వెళ్ళిపోయింది. ఇంకా ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది అంటే ఎలా చెప్తాము, ఇక్కడ 130 ఉంది కాబట్టి 100 మైనస్ 30 అంటే 70 యూనిట్స్ ఉంది అని చెప్పి అనొచ్చు. అంటే ఏం చేస్తున్నాం, మనము టోటల్లో నుంచి వెళ్ళిపోయిన వాటర్ని మైనస్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ టోటల్ ఏమవుతుంది, ఈ కోనికల్ వెసల్ కెపాసిటీనే టోటల్ అవుతుంది. అంటే వాల్యూమ్ ఆఫ్ కోన్ రేషియో చూద్దాం ఫస్ట్. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అంటే స్పియర్ వాల్యూమ్ ఏమవుతుంది, 4/3 పై ఆర్ క్యూబ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ కోన్ అంటే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో ఈ 3 పై క్యాన్సిల్ అయిపోయింది. 4 ఇంటూ ఆర్ క్యూబ్ అంటే స్పియర్ రేడియస్ అంటే 6 ఇంటూ 6 డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్ అంటే ఏంది, కోన్ రేడియస్ దట్ ఈస్ 12. సో 12 ఇంటూ 12. హెచ్ అంటే హైట్ దట్ ఈస్ 16. సో 4 1s 4 4s, 6 1s 6 2s, 6 1s 6 2s. సో 2 ఇంటూ 2 2 1s 2 3s ఈక్వల్. సో ఇక్కడ రేషియో ఏమొచ్చింది, 3:4 ఇంటూ 2 అంటే 8. అంటే స్పియర్ వాల్యూమ్ మనకి 3 యూనిట్స్ ఉంటే టోటల్ కోన్ వాల్యూమ్ ఇక్కడ 8 యూనిట్స్ ఉంది. అంటే ఇక్కడ మనకి రిమైనింగ్ వాటర్ ఇంకా ఎంత ఉంటాయి, 8 మైనస్ 3 అంటే 5కి ఈక్వల్ కాబట్టి 3:5 అనేది రేషియో, 3:5 ఆప్షన్ బి. సో అందరికి అర్థమైంది కదా నేను చెప్పింది, 3:5 అనేది ఆన్సర్ వస్తుంది. ఎందుకు వస్తుంది, మనం ఉన్న వాటర్ ఇనీషియల్గా ఎంతైతే వాటర్ ఉందో అందులో నుంచి వెళ్ళిపోయిన వాటర్ని మైనస్ చేసాం, అందుకని 3:5 అనేది రేషియో అవుతుంది, ఆప్షన్ బి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, 10,511 rupees is divided among x, y and z in such a way that if 87 rupees, 42 rupees and 12 rupees be deducted from their respective shares, they have money in the ratio 6:16:12. Find the difference between y's and z's original shares. So same question చూడండి, x, y, z వీళ్ళ దగ్గర అమౌంట్ ఏ రేషియోలో ఉంది, 6:16:12 రేషియోలో ఉంది. ఈ అమౌంట్ ఎప్పుడు 10,511 రూపీస్ని ఏబీసీకి XYZకి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్లో నుంచి ఈచ్ పర్సన్ ఎక్స్ దగ్గర 87, వై దగ్గర 42, జెడ్ దగ్గర 12 రూపీస్ని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మనకి సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత రేషియో ఇలా ఉంటుంది. ఇనీషియల్గా ఇచ్చిన రేషియోలో వై అండ్ జెడ్ డిఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ టోటల్ యాడ్ చేస్తే ఎంత, 16 + 12 అంటే 28 + 6 అంటే 34 యూనిట్స్ ఎంతకి ఈక్వల్ అవుతుంది, టోటల్ 10,511. సో 87 + 42 అంటే 129 + 10 139 + 2 అంటే 141. సో 141ని సబ్ట్రాక్ట్ చేస్తే 0, 11 - 4 అంటే 7, 3 10370 వచ్చింది. సో 34 అనేది 10370కి ఈక్వల్ అవుతుంటే, నౌ 34 ఇంటూ 17 ఇంటూ 2 ఈజ్ 34, 17 6 is 102, 17 1 17, E0 has it is. సో 2 3 6 2 5 10, 1 యూనిట్ అనేది మనకి 305కి ఈక్వల్ అయింది. మనకు కావాల్సింది వై అండ్ జెడ్ కదా. సో వైకి 16 యూనిట్స్ ఉంది, 16 ఇంటూ 305, 16 5 80, 16 3 48, 12 5 60, 12 3 36. ఇప్పుడు ఈ అమౌంట్ని యాడ్ చేద్దాం, 42 + 12, సో 3672 అండ్ ఇక్కడ
4922 4922 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 2 minus 2 0 12 minus 7 5 and 8 minus 6 2 4 minus 3 1 so 1250 option C 1250 1250 rupees. Next, ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. సో మీన్ని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు. ఫస్ట్ ఏం చేస్తాం, సమ్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 3 6 9 ఉన్నాయి. సో డివైడెడ్ బై 9. న్యూమరేటర్లో ఏం రావాలి, సమ్ రావాలి. సో యూనిట్ డిజిట్ చూద్దాం, యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ ఎంత వస్తుందో. 2 + 0 అంటే 2, 2 + 6 8, 8 + 9 అంటే 17, 7 + 2 అంటే 9, 9 + 7 అంటే 6, 6 + 7 అంటే 3, 3 + 4 అంటే ఎంత 7. సో న్యూమరేటర్లో 7 వస్తుంది. 9 ఇంటూ ఎంత చేస్తే 7 మనకి, 9 × 3 = 27. ఆప్షన్ బి. 3 ఉన్నది ఓన్లీ వన్ ఆప్షన్లో కాబట్టి. సో కొన్నిసార్లు ఏం చేస్తారు, 3 అనేది 2 3 ఇంకొక ఆప్షన్లో కూడా ఇస్తే అప్పుడు టోటల్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఓన్లీ వన్ ఆప్షన్లో ఉంటే డైరెక్ట్గా మార్క్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. If tan theta is 1 minus p square divided by 2p and theta is an acute angle, find the value of sin theta. So very good question, one of the best questions అని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ స్మాల్ కాన్సెప్ట్ ఏంటంటే 1 minus p square by 2p అని ఉంది కదా, మనకి ట్రిప్లెట్స్ తెలుసు. సో ట్రిప్లెట్స్లో 2p 1 minus p square అండ్ 1 + p square ఎలా అయితే మనకి 3 4 5 ట్రిప్లెట్స్, అలానే మనకి ఇక్కడ 2p 1 minus p square 1 + p square కూడా ట్రిప్లెట్స్ అనమాట. సో ట్రిప్లెట్స్ అయినప్పుడు tan theta ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, tan theta వాల్యూ 1 minus p square by 2p అన్నారు. సో పర్పెండిక్యులర్ బై బేస్, ఈ వాల్యూ మనకి పర్పెండిక్యులర్ అయితే బేస్ ఏమైంది 2p అయింది. అంటే ఇక్కడ నుంచి హైపోటెన్యూస్ ఏమవుతుంది, 1 + p squareకి ఈక్వల్ అవుతుంది కదా. మనల్ని అడుగుతుంది sin theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. sin theta అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ 1 minus p square డివైడెడ్ బై 1 + p square. 1 minus p square డివైడెడ్ బై 1 + p square. ఆప్షన్ డి. నెక్స్ట్, find a single discount equal to 3 consecutive discounts of 11 12 and 2. సో ఏం చేస్తాం, రెండు వాల్యూస్ తీసుకొని ఈక్వివాలెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 11 and 12కి ఫస్ట్ ఈక్వివాలెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో x + y మైనస్ x × y బై 100 కదా. x ఇక్కడ 11, 11 + 12, 11 × 12 అంటే ఎంత 132 డివైడెడ్ బై 100. సో 11 + 12 అంటే 23 మైనస్ 1.32. సో ఇక్కడ ఎంత వస్తుంది 68, 22 మైనస్ 1 దట్ ఈస్ 21.68. సో ఈ 21.68కి అండ్ 2%కి ఈక్వివాలెంట్ చూస్తే 21.68 × 2 డివైడెడ్ బై 100. సో దట్ ఈస్ 23.68 మైనస్ 2 8s 16, 2 6 12 + 1 13, 2 1s 2 + 1 3, 2 2s 4. ఇక్కడ ఆల్రెడీ 2 డిజిట్స్ ముందు పాయింట్, అగైన్ డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి 0.4336. నా 10 - 6 అంటే 4, 9 - 3 అంటే 6, 7 - 3 అంటే 4, 6 - 4 అంటే 2 అండ్ ఇక్కడ 23. సో 23.2464, 23.25%కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ డి. Walking 5/7 of his normal speed from his home, Shahid is 22 minutes late in reaching his office. The usual time taken by him to cover the distance between his home and his office is. సో యూజువల్ టైం అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఏం చేయాలి, మనము ఫస్ట్ ఉన్న వాల్యూ తీసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేది మనకి 5 మల్టిపుల్తో వస్తుంది ఆన్సర్ అనేది. 5 మల్టిపుల్ ఉన్నది ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డిని మార్క్ చేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ ఇంకో షార్ట్ కట్ ఏంది, యూజువల్గా ఇది అన్నిటికన్నా షార్ట్ కట్ ఇది. కొంచెం పెద్ద షార్ట్ కట్ ఏంది, డిఫరెన్స్ ఎంత ఉంది 5 and 7కి 2 units. సో 2 units 22 minutesకి ఈక్వల్ అయితే 1 unit 11 unitsకి ఈక్వల్ అవుతుంది 11 minutesకి. సో 11 × 5 యూజువల్ టైం అంటే ఫస్ట్ వాల్యూ తీసుకోవాలి. 11 × 5 అంటే 55. ఇలా అయినా మార్క్ చేయండి. ఓకే, సో యాక్చువల్ ప్రొసీజర్ కూడా చూద్దామా. యాక్చువల్ ప్రొసీజర్ ఏంటంటే స్పీడ్ రేషియో ఏమి ఇచ్చారు, యూజువల్గా అతను 7 units స్పీడ్తో వెళ్తుంటే ఇప్పుడు ఎలా వెళ్తున్నారు 5 units స్పీడ్తో. సో టైం రేషియో ఏమైంది 5:7. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 2 units. ఈ 2 units లేట్ అవ్వటం వలన 22 minutes అతనికి లేట్ అయింది. అంటే 1 unit వాల్యూ ఏమవుతుంది 11 minutesకి ఈక్వల్ అవుతుంది కదా. 1 unit 11 minutes అయితే 5 units ఏమైంది 55 minutesకి ఈక్వల్ అయింది. ఆప్షన్ డి. 1 or 2 men have provisions for 30 weeks. They are joined by 78 men. How long will the provisions last? So 1 or
2 మంత్స్కి 30 వీక్స్కి సరిపడే ప్రొవిజన్స్ ఉంటే ఇప్పుడు అడిషనల్గా 78 మెంబర్స్ జాయిన్ అయితే ఎన్ని రోజులు వాళ్ళు ఆ ప్రొవిజన్స్ని యూస్ చేసుకోగలుగుతారు ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 102 మంత్స్ 30 వీక్స్ యూస్ చేసుకునేది 102కి 78 జాయిన్ అయ్యారు. సో ఎంత అవుతుంది? 180 మెంబర్స్ అవుతారు ఇంటూ ఎక్స్. నౌ క్యాన్సిల్ చేద్దాం. సో ఈ జీరో క్యాన్సిల్. 3 1s 3 6 is 18, 6 1s 6 into 17 అంటే 102. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 17 వస్తుంది. ఆప్షన్ సి. ఓకేనా? సో ఆల్ 25 క్వశ్చన్స్ ఈరోజు మనం సాల్వ్ చేసేసాం కాబట్టి సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాము. పీడిఎఫ్స్ కావాలి అంటే ఇప్పుడు దాకా జరుగుతున్న క్లాస్ పీడిఎఫ్స్ అన్నీ కూడా హైగ్రీవర్ స్టడీ సర్కిల్ యాప్లో పీడిఎఫ్ సెక్షన్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. యాప్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగచ్చు. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ హైగ్రీవర్ స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవర్ స్టడీ సర్కిల్.